నమస్తే న్యూస్ కు స్వాగతం. మండపేటకు చెందిన శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ సేవా సమితి సభ్యులు కృష్ణా జిల్లా వరద బాధితుల కొరకు 35,000 రూపాయల విలువ చేసే బిస్కెట్లు, బ్రెడ్లు, వాటర్ బాటిల్స్ ఆటోలో తరలించేందుకు సిద్ధం చేసిన ఆటోకు మండపేట టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేతుల మీదుగా జెండా ఊపగా కృష్ణా జిల్లా తీసుకువెళ్లిన అమ్మ భగవాన్ సభ్యులు బోడా నానాజీ, చారుకల్ల జమ్మి, దేవల సత్యనారాయణ, కాసర శ్రీనివాస్, చందవూలి శ్రీనివాస్, కాసర అయ్యప్ప, బోడా సుజాత, కోనం ప్రవీణ్, నిడదవోలు లక్ష్మి తదితరులున్నారు. మండపేట అమ్మా భగవాన్ కల్కి సేవా సమితి సభ్యులుగా మేమందరూ ఈ సేవా కార్యక్రమాన్ని ఇవాళ చేయడం మాకు ఎంతో భాగ్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆపదలో వరద బాధితుల్లో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న విజయవాడ వాసులందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమయంలో మనం ఎంతో కొంత సాయం చేయడం చాలా అవసరం. ఈ కార్యక్రమానికి సేవ చేసే కార్యక్రమానికి మేము అందరూ కలిపి ఈవేళ వాటర్ బాటిల్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి టీవీలో చూపిస్తున్నారు. అంచేత 1,600 వాటర్ బాటిల్స్, 1,600 బిస్కెట్ ప్యాకెట్లు, 1000 బ్రెడ్లు, 800 ఫ్రూట్స్ ఇవన్నీ మేము ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు తప్పకుండా నేను అడ్రస్ ఇచ్చి మేము పంపిస్తాను. విజయవాడ స్టేడియం దగ్గరికి ఎమ్మెల్యే గారి లెటర్ ద్వారా పంపించే కార్యక్రమానికి మేము ఇవాళ అన్ని సంసిద్ధమై ఇవాళ ఏర్పాటు చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని లాంచింగ్ చేసి పంపిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా వెళ్ళి వాళ్ళందరికీ కష్టాలలో ఎంతో కొంత మనం పాల్గొంచుకుని ఈ భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞత చేస్తూ విజయవాడ భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలతో మళ్ళీ పూర్వవ్యూహంతో సంతోషంగా ఉండాలని కోరుతున్నాము. వాళ్ళందరికీ కూడా అక్కడికి వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ కూడా చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాం. అది వినాయక చవితి వెళ్ళిన వెంటనే అది కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఇదంతా కలిపి ఆ భగవంతుడి ఆశీస్సుతో ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. ఇది ఇంత కార్యక్రమం చేయడానికి మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.